ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపారు. శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్సను గుర్తించాలని చైర్మన్ కు లేఖ రాయనున్నారు జగన్. ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపారు. అప్పిరెడ్డి శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్సను గుర్తించాలని చైర్మన్ కు లేఖ రాయనున్నారు జగన్. రైట్, ఇక బొత్స సత్యనారాయణ శాసన మండలి ప్రతిపక్ష నేతగా కోరే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన లేఖ కూడా రాయనున్నారు జగన్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేతగా పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణకు అవకాశం దక్కబోతుంది. కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను కూడా మండలి చైర్మన్ మోషన్ రాజుకు కొద్దిసేపటి క్రితమే పంపించడం జరిగింది. అయితే ఖచ్చితంగా పార్టీకి అలాగే ప్రజలకి కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి నేను ఈ ప్రతిపక్ష హోదా నుంచి తప్పుకుంటున్నాను, పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణకు ఈ అవకాశం ఇవ్వాలంటూ కూడా నేనే వైఎస్ జగన్ కు సిఫార్సు చేశాను. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ కూడా ఆలోచించుకోమని నన్ను కోరడం జరిగింది. 2 రోజులు ఆలోచించుకున్న తర్వాత ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ అయితే సీనియర్ నేత కాబట్టి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయట్లేదు, ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి అటు శాసన మండలితో పాటు బయట కూడా పోరాటాలు చేసినటువంటి అవసరం ఉంది. సీనియర్ నేతగా ఉంటే అటు ప్రజలతో పాటు పార్టీకి కూడా మంచి జరుగుతుంది కాబట్టి బొత్స సత్యనారాయణను ప్రతిపక్ష నేతగా తీసుకోవాలంటూ కూడా వైఎస్ జగన్ కోరానంటూ కూడా లేళ్ల అప్పిరెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటించడంతో పాటు తాను రాజీనామా లేఖను కూడా మండలి చైర్మన్ మోషన్ రాజుకు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ మరి కాసేపట్లో వైఎస్ జగన్ కూడా మోషన్ రాజుకు లేఖ పంపబోతున్నారు. బొత్స సత్యనారాయణ మండలి ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయం కూడా పార్టీ అధిష్టానం నుంచి నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించినటువంటి డెసిషన్ కూడా అయిన తర్వాత లేళ్ల అప్పిరెడ్డి అధికారికంగా దీన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు మండలి చైర్మన్ కి వైఎస్ జగన్ లేఖ కూడా రాయబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు కాబట్టి ఆ స్థానంలో వైఎస్ఆర్సీపీకే మళ్లీ ఆ స్థానం దక్కుతుంది కాబట్టి మండలిలో ఉన్నటువంటి సంఖ్యాబలం వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా వైఎస్ఆర్సీపీకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణను నియమించాలంటూ కూడా చైర్మన్ మోషన్ రాజుకు వైఎస్ జగన్ కాసేపట్లో లేఖ కూడా పంపించబోతున్నారు. ఈ రోజే విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల నుంచి బొత్స సత్యనారాయణ ఎన్నికైన తర్వాత ఈ రోజే ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ రోజు ఉదయం శాసన మండలి చైర్మన్ కార్యాలయంలో మోషన్ రాజు బొత్స సత్యనారాయణతో ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. అయితే ఇక పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇకపై మండలి ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నారు. ఈ రోజు కీలకమైనటువంటి కామెంట్స్ కూడా ఆయన చేయడం జరిగింది. అసెంబ్లీకి వస్తారా లేదంటే మండలికి వస్తారా, ఇక్కడి నుంచి జరిగే సమావేశాల్లో మీరు పాల్గొంటారంటూ కూడా అడిగినటువంటి ప్రశ్నలకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ప్రజల పోరాటాలన్నీ కూడా చేస్తాం. ఎందుకంటే కూటమి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు. 70 రోజులైంది కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయట్లేదు. కేవలం పింఛన్ మాత్రం ఇస్తున్నారు. మిగిలినటువంటి అమ్మఒడి గానీ లేదంటే రైతు భరోసా గానీ ఇతరత్ర హామీలు ఎక్కడ కూడా అమలు చేయట్లేదు కాబట్టి వీటన్నింటి గురించి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అటు ప్రజల్లోనూ పోరాడతాం, అలాగే అసెంబ్లీ శాసన మండలి వేదికగా కూడా పోరాడతామంటూ కూడా బొత్స సత్యనారాయణ చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో మరి కాసేపట్లో వైఎస్ జగన్ కూడా మోషన్ రాజుకి లేఖ పంపించబోతున్నారు. అధికారికంగా మండలి చైర్మన్ కూడా బొత్స సత్యనారాయణ మండలి ప్రతిపక్ష నేతగా ధృవీకరిస్తూ ఒక గెజిట్ ను కూడా విడుదల చేయబోతున్నారు. ఇక నుంచి బొత్స సత్యనారాయణ ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నారని చెప్పొచ్చు. సుమిత్ర, అంటే దుర్గా, బొత్స సత్యనారాయణ శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న తర్వాత పరిణామాలు అంటే ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? పొలిటికల్ గా కూడా మండలిలో ఎలాంటి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి?
అంటే ఇప్పుడే అసెంబ్లీకి సంబంధించి ప్రతిపక్ష హోదా అనేది ఇప్పటికి ఇవ్వలేదు. వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలి, అలాగే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యంలో అది హీరింగ్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు మండలిలో అయితే బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి దక్కుతుంది. ఇందులో భాగంగానే అప్పిరెడ్డిని గతంలో నియమించారు. ఇప్పుడు అప్పిరెడ్డి రాజీనామా చేసి బొత్స సత్యనారాయణకి బాధ్యతలు అప్పగించాలంటూ కూడా వైఎస్ జగన్ కోరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బొత్స సత్యనారాయణను అధికారికంగా లేఖ కూడా వైఎస్ జగన్ పంపించబోతున్నారు. పంపించిన తర్వాత మోసేన్ రాజు దీన్ని ధృవీకరిస్తూ ఒక గెజిట్ ను కూడా విడుదల చేయబోతున్నారు. అయితే ఇక నుంచి మండలి ప్రతిపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ ఉండబోతున్నారని చెప్పొచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్. బొత్స సత్యనారాయణ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఆయన ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశాడు, అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా అనేక సంవత్సరాలుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ పరంగా కూడా ఆయన అన్ని సంస్థాగతంగా జరిగినటువంటి మార్పులకి చేర్పుల్లో కూడా ఆయన కూడా దోహదపడినటువంటి పరిస్థితులున్నాయి. ఆయన ఉంటే బాగుంటుందనే ఆలోచన అధ్యక్షుల వారు చెప్తే తప్పనిసరిగా ఆయన ఆమోదించారు. అందుకని ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్ గా బొత్స సత్యనారాయణ గారిని ఈరోజు, ఎందుకంటే నేను రాజీనామా లేఖను కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పార్టీకి పరంగా కూడా నేను మరోపక్క పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యవేక్షకుగా ఉంటా ఉన్నా కాబట్టి బాధ్యతలు కూడా నాకు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ కి బొత్స సత్యనారాయణ గారు ఉంటే బాగుంటుందనే భావంతో ఈరోజు ఆయన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్ గా నిర్ణయించడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఆయన ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశాడు, అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి